సింహం మరియు తెలివైన కుందేలు. ఒక అడవిలో ఒక ఆకలి పిడుగు సింహం జీవించేది. అది అన్ని జంతువులను రోజూ తనకు ఆహారం అందించాలని బెదిరించేది, లేదంటే వాటిని తినేస్తానని హెచ్చరించేది. ఒకరోజు కుందేలు ఆహారం తీసుకురావాల్సిన రోజైంది. కుందేలు ఆలస్యంగా చేరుకుంది, బెదిరిస్తూ నటించింది. నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు? సింహం గర్జించింది. కుందేలు చెప్పింది, ఇంకో సింహం అడవిలో రాజు అని చెప్పుకుంటూ నన్ను తినడానికి ప్రయత్నించింది. కోపంతో సింహం అడిగింది, ఆ దొంగ సింహం ఎక్కడుంది? నేనే దానికి బుద్ధి చెబుతాను. కుందేలు సింహాన్ని ఒక బావి వద్దకు తీసుకెళ్ళింది. ఆ సింహం అందులో దాగి ఉంది అని చెప్పింది. సింహం బావిలోకి చూసింది, అక్కడ తన ప్రతిబింబం కనిపించింది. దానిని ఇంకో సింహం అని అనుకుంది. సింహం గర్జించగానే ప్రతిధ్వని కూడా గర్జించింది. ఆగ్రహంతో బావిలోకి దూకింది, అయితే అది మునిగిపోయింది. కుందేలు మిగిలిన తన స్నేహితులతో ఆనందంగా జీవించింది. నీతి: తెలివి బలం కంటే శక్తివంతమైంది. 2. తాబేలు మరియు పిట్ట. తాబేలు మరియు పిట్ట మంచి స్నేహితులు. తాబేలు నది దగ్గర నివసించేది, పిట్ట పక్కనే ఉన్న చెట్టులో గూడు కట్టేది. ఒక వేసవిలో నది ఎండిపోవడంతో తాబేలు దాహంతో బాధపడింది. పిట్ట చెప్పింది, నాకు నా గూడు వద్దకు వచ్చి నీడలో విశ్రాంతి తీసుకో. తాబేలు నవ్వుతూ, నేను ఎక్కడికి ఎక్కలేను. కాని నాకు ఒక మంచి ఆలోచన ఉంది. నువ్వు దూరం ఉన్న నది నుండి నీటిని నీ ముక్కుతో తీసుకురా. పిట్ట అంగీకరించి కష్టపడి కొంచెం కొంచెంగా నీటిని తీసుకువచ్చింది. తాబేలు చిన్న గుంట తవ్వి పిట్ట నీటిని అందులో పోయింది. అలా చిన్న నీటి గుంట తయారై తాబేలు దాహం తీర్చుకుంది. నీతి: కలిసి పనిచేస్తే కష్టమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. 3. నెమలి మరియు కాకి. ఒక నెమలి కాకిని చూసి అసూయపడింది. నువ్వు ఆకాశంలో ఎగరగలవు. నన్ను కూడా ఇలా ఎగరగలిగేలా దేవుడు సృష్టించి ఉంటే ఎంత బాగుండేది అనుకుంది. దానికి కాకి అన్నది, మరి నీ అందమైన రెక్కలు నాకు ఉంటే అందరూ నన్ను చూసి ఆశ్చర్యపడి అభినందిస్తారు. ఒకరోజు నెమలి ఎగరడానికి ప్రయత్నించింది, కాని కొద్ది దూరం మాత్రమే ఎగరగలిగింది. మరోవైపు కాకి రంగురంగుల ఆకు రెక్కలు వేసుకుని నెమలిలా కనబడాలని ప్రయత్నించింది. కాని అలా చేయడం వల్ల అది అసౌకర్యంగా అనిపించింది. వెరసి ఇద్దరూ తమ తమ ప్రత్యేకతలను అర్థం చేసుకుని సంతోషంగా స్నేహితులయ్యారు. నీతి: మనం ఎవరితోనూ పోల్చుకోకూడదు. ప్రతి ఒక్కరికీ తమదైన ప్రత్యేకత ఉంటుంది.